నీకేమన్నా మెంటలా? బయలుదేరడం లేదంటావేంటి? పద పద. ఊటీ వెళ్ళడం లేదు అన్నాను, అంతే. ఏం దుర్గమ్మ గారు, దాన్ని తీసుకెళ్లి ఏం మంత్రం వేశారు? వెళ్ళడం లేదు అంటుంది. నేనా? ఆ విషయం ఏంటో దాన్నే అడుగు. నేనేం మంత్రం వేయలేదమ్మా. ఊటికి వద్దమ్మా అన్నాను, అంతే. సరే అత్తయ్య అంది, అంతే. అంతా స్వామి మహిమ. ఈ నేలలో ఎప్పుడూ నా మాట వినలేదు. ఏ మంత్రం లేకపోతే అంత హుషారుగా బయలుదేరిన వాళ్ళు సడన్ గా లేదు వెళ్ళడం లేదని ఎందుకంటుంది? మీరు మా అత్తయ్యని ఏమీ అనవద్దు. వద్దు అంది, సరే అన్నాను. మా అత్తయ్య మాట వినడం ధర్మం కాబట్టి. ఏంటే ఈ టైంలో ధర్మం అంటావేంటి? ధర్మం కాబట్టే అంటున్నాను. ఏంటమ్మా ఇది? ఏం చెప్పావు? ఏం చెప్పి బెదిరించావు? బెదిరించటం ఏంట్రా? వద్దమ్మా అన్నాను, అంతే. నా మాట వింది, సరే అంది. లేదు, ఇందులో ఏదో తిరకాసుంది. మా అత్తయ్య బంగారం. మమ్మీ, నువ్వేం మాట్లాడకు. తిరకాసులు లేవు, మరికాసులు లేవు. మా అత్తయ్య వద్దు అంది, నేను సరే అన్నాను, అంతే. ఏంటమ్మా ఎందుకు వెళ్ళొద్దన్నావు? నాకు నచ్చలేదు, వద్దు అన్నాను, అంతే. అమ్మా లేదమ్మా, నువ్వేదో చేసావు. అంతకు మించి నేను అసలు ఒక్క మాట మాట్లాడిందే లేదురా. అవును, మా అత్తయ్య బంగారం. అత్తయ్య నన్నేమీ అనలేదు. తన మాట వినాలనిపించింది, విన్నాను. మీరింక చర్చించొద్దు. నాకు ఊటీ వెళ్ళడం ఇష్టం లేదు. అత్తయ్య బంగారం. నాకేం తెలీదురా, నాకేం సంబంధం లేదు. నేనే అది పద పద పద. పిన్ని, లక్ష్మి, రండి రండి. ఏంటత్తయ్యా? ఇదిగో ఈ స్వీట్ తినండి. దుర్గా, ఏంటి దుర్గా స్వీట్లు పంచుతున్నావు? ఆ పొగరబో తులసి మొట్టమొదటిసారి నాకు ఎదురు చెప్పకుండా కుక్కిన పేనులాగా తలోంచి, అలాగే అత్తయ్య నువ్వు ఎలా చెప్తే అలాగే అంటూ తలాడిస్తూ ఉంటే కొండపల్లి బొమ్మ గుర్తొచ్చింది. నేనైతే నవ్వు ఆపుకోలేక చచ్చిపోయాను. అంతా మూలిక మహిమే. ఏమో అనుకున్నాను. స్వామీజీ మామూలుడు కాదు. మామూలేంటే మామూలు, మహిమాన్వితుడు, అపరశంకరుడు. లేకపోతే అందరి గురించి అలా చూసినట్టు ఎలా చెప్పగలడు చెప్పు?
ఆ స్వామీజీ చేసిన మేలుకి జన్మ జన్మలకి రుణపడి ఉండాల్సిందే. ఆ ప్రియని మొహం వచ్చేలా తిట్టావు. అప్పుడు దాని మొహం చూడాలి. మరదే తల నేలకేసింది. నా విషయంలో కూడా కఠినంగా అత్తారింటికి పంపాలి అన్నాడు. అయ్యో, నేను నచ్చ చెప్పా కదే. ఏంటి పిన్ని, ఏమైంది? ప్రసాద్ వస్తున్నాడే. దుర్గా, పిల్లలు ఊటీ వెళ్ళారా? ఏంటి దుర్గా, ఏం మాట్లాడవేంటి? ఏంటి అలా ఉన్నారు? నీకు వాళ్ళు ఊటీ వెళ్ళడం ఇష్టమేగా? ఓహో, పాపం వాళ్ళు వెళ్ళారని దిగులుతో ఉన్నావా? ఏం పర్లేదు, ధైర్యంగా ఉండు. వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేసి బోల్డంత ఆనందాన్ని మూట కట్టుకుని వస్తారు. నిజం తెలిస్తే ఏమంటాడో. ఏమంటాడు? ఆ తులసే కదా వెళ్ళను అంది. ఆ నేను వద్దన్నానని చెప్తుందేమోనని టెన్షన్గా ఉంది. ఎందుకే అలా పిల్లలు వెళ్ళటం నచ్చుకోక మాట అని చూసా. ఆ తులసి అత్తయ్య మాట వింటా అని మానుకుంది అని చెప్పు. ఏమడుగుతారో ఏమో. అమ్మ తులసి, పదండి పదండి పదండి. అమ్మ తులసి, అదేంటి ఇంట్లో ఉన్నారు? ఆదిత్య, ఏంటండి? అండి ఏంట్రా అండి? అందరిలో కొత్త కొత్త మార్పులు, అందుకే అండి అండి అంటున్నాను. వీడు యాక్టింగ్ సూపర్గా చేస్తున్నాడు. ట్రై మార్పులేంట్రా మార్పులు? మీరు ఊటీకి ఎందుకు వెళ్ళలేదు? ఆ విషయం మీ కోడలి గారిని అడగండి. దాన్ని నేను అడుగుతానులే గానీ ముందు నువ్వు చెప్పు. ఏం చెప్పమంటావు నాన్న? ఫైనల్గా రెడీ అయ్యి బయలుదేరాం. అమ్మ ఆశీర్వాదం కూడా తీసుకున్నాం. అంతలోనే అమ్మొచ్చి తులసి ఇలా రాని పిలిచిపోతుంటే ఇప్పుడెందుకమ్మా అని కూడా అన్నాను. అత్త కోడల మధ్య లక్ష్యుంటాయి, అన్నీ నీకు చెప్పాలని గదిలోకి తీసుకెళ్ళింది. పైగా ఇక్కడ జరగాల్సిన ముచ్చట అంటూ బయట ఎక్కడో ఎవరు పెద్దవాళ్ళు లేకుండా ముహూర్తం మంచి చెడ్డ చూడకుండా అంటూ గదిలోకి తీసుకుని వెళ్ళింది. లోపల తులసికి ఏం చెప్పిందో ఏమో. బయటికి వచ్చి రావడంతోనే ఆదిత్య మనం ఊటికి వెళ్ళటం లేదు అంది. అదేంటిది ఇలా అంటుందని షాక్ అయ్యాను. ఇప్పుడు దీన్ని అడగండి, అది ఎందుకు ఊటీ వెళ్ళడం లేదు అని అందో. ఏమో తులసి, ఎందుకలా అన్నావమ్మా? అలా అనాలనిపించింది అన్నాను. ఎందుకు అప్పటిదాకా వెళ్దాం వెళ్దాం అన్నదానివి సడన్ గా వెళ్ళడం లేదన్నావు? అత్తయ్య ఊటీ వెళ్ళొద్దు అని అనింది, అంతే, మానేశాను. వింటున్నావా నాన్న? ఈ నెలలో ఎప్పుడు అమ్మ మాట వినంది. ఇటు పూచిక పుల్ల తీసి అటు పెట్టమంటే పెట్టంది. ఇప్పుడు అమ్మ మాట విందంట, మానేసిందంట. ఇది చెప్పేది అంతా అబద్ధం. అసలు గదిలో ఏం చెప్పిందో, ఎందుకు మానేసిందో, ఏం బెదిరించి మానేలా చేసిందో తేల్చండి. క్షణం క్రితం ముందు హుషారుగా అక్కడ అలా ఇలా ఇలా అంది, సడన్ గా అమ్మంది నేను అన్నాను అంటుంది. అవును, అత్తయ్య అన్నది కాబట్టే అన్నాను. సేమ్ మళ్ళీ ఆ మాట అన్నావే అనుకో, ఉమ్, ఊటీ వెళ్ళమని మీ బాబు టికెట్స్ తెచ్చిచ్చాడుగా. బాబు కన్నా అత్త ఎక్కువ. రే ఆదిత్య, మర్యాదగా మాట్లాడు. మా నాన్నని బాబు అని అంటావే. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మీ నాన్నని నేను బంగారు తల్లి. సరే తులసి, ఇప్పుడు ఆ విషయం వదిలే. ఎన్నడూ లేంది అలా ఎందుకు నీకు దాని మాట వినాలనిపించింది? అసలు ఏం చెప్పింది?
ఏం లేదు మామయ్య, గదిలోకి వెళ్ళాక ఊటీ వెళ్ళొద్దు. వెళ్ళకూడదు అని చెప్తున్నాను. అదేంటి మామయ్య, ఆ వేరుని అలా నా చుట్టూ తిప్పుతూ ఊటి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని పదే పదే అనేసరికి మందు పెట్టిన వాళ్ళకి మందన్నా సిగరెట్ అన్నా వాంతొస్తుంది అంటారే, అలా నాకు ఊటి అంటేనే అసహ్యం. ఆ శబ్దం వినపడితేనే చాలు వాంతొస్తున్నట్టుగా అవుతుంది. అందుకే వద్దు అన్నాను. దుర్గా, 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 ఇట్రా. ఏంటండి అంతలా అరుస్తున్నారు? అరవడం కాదు, మరొకరైతే చెంపలు వాయించేవాణ్ణి. కుట్రలు కుతంత్రాలు అయిపోయాయా? మాయలు మంత్రాలు మొదలుపెట్టావా? అసలు ఏం చేస్తున్నావు దుర్గా? ఏవో వేర్లు తులసి తల చుట్టూ మంత్రం చదువుతూ తిప్పి ఊటి వెళ్ళొద్దని చెప్పావట. ఆ వేరెక్కడిది? ఎవరిచ్చారు? ఆ మంత్రం ఎవరు నేర్పారు? ఏ మంత్రం అది? వశీకరణమా, బాణమత? ఏంటండి మంత్రాలు లేవు, వేర్లు లేవు. ఏ మంగళాంబ, నువ్వేనా దానికి వేర్లు తెచ్చిచ్చి మంత్రం నేర్పింది? అయ్యయ్యో, నాకేం తెలియదు ప్రసాదు. తెలీదు అని చెప్పినంత మాత్రాన నమ్మేంత పిచ్చోని కాదు నేను. అలాంటి మంత్రాలు ఏమున్నా నీ మనవరాల మీద ప్రయోగించు. అత్తారింటికి పంపు, కనీసం దాని జీవితం అన్న బాగుపడుతుంది. నువ్వు చెప్తురుగా, ఏ మంత్ర ప్రయోగం చేశావు? మాయలు లేవు, మంత్రాలు లేవు. అసలు తిప్పింది దిష్టి వేరండి, చదివింది శివుని మంత్రం. ఇద్దరు వెళుతున్నారని ఎలాంటి కీడు జరగకూడదని తిప్పాను. పద్ధతి ప్రకారం ఇక్కడ జరగాల్సిన శుభకార్యం ఎక్కడో జరుగుతోందని ఒక్కగానొక్క కొడుకు ముద్దు ముచ్చట ఇలాగా అని బాధతో వద్దే వెళ్ళొద్దే ఏదో మాట వరుసకి ఒక మాట అన్నానండి, అంతే. దానికే నా మాట వినాలనిపించి వింది. తప్పేంటండి? అయినా నన్ను మీరు ఇలా నిలదీయటం ఏంటి? ఒక్కసారంటే ఒక్కసారి 100 సార్లు అన్నావట. 100 సార్లన్నా 1000 సార్లన్నా ఊటీకి వెళ్ళొద్దు అని ఒక మాటేగా. లాజికల్ మాట్లాడకు, ఒళ్ళు మండిపోతుంది. మామయ్య, మా అత్తయ్యనేమి అనకండి. మా అత్తయ్య బంగారం. నువ్వు మాట్లాడకు తులసి. అబ్బా, చెప్పేదంతా చెప్పి మళ్ళీ అత్తేనేమి అనద్దని ముఖప్రీతి మాటలు మాట్లాడుతున్నావా? ఇలా తయారేమిటి దుర్గా? అసహ్యమేస్తుంది. పిల్లలు అలా సరదాగా వెళ్తున్నారని ఎంతో సంతోషించాం. ఇలా చేసి చెడగొడుతుందని అనుకోలేదు. మమ్మీ, మీరు మా అత్తయ్యనేమి అనొద్దు. మామయ్య, నువ్వు కూడా ఏమీ అనొద్దు. మా అత్తయ్య బంగారం. మా అత్తయ్యకి నేను ఊటీ వెళ్ళడం ఇష్టం లేదు, అందుకే చెప్పింది. నాకు నచ్చలేదు. మరీ ఓల్డ్ ప్లేస్ మామయ్య. మీ వయసులో ఉన్నప్పుడు అప్పుడెప్పుడు వెళ్ళారు కదా, కానీ ఇప్పుడు మేము వెళ్ళడం నాకెందుకు అంత నచ్చలేదు. నాన్నగారు, ఏంటమ్మా? ఇదిగోండి, మీరిచ్చిన ఊటీ టికెట్ని క్యాన్సిల్ చేసేయండి. ఎంతో సరదాగా వెళ్తారని తీసా. ఇప్పుడేమైంది? ఈ టికెట్ క్యాన్సిల్ చేసేయండి. ఫ్రెష్గా డార్జిలింగ్కి బుక్ చేసేయండి.
డార్జిలింగ్కా? అవును, మేము మీ అందరి కోరిక ప్రకారం సరదాగా అలా వెళ్ళొస్తాం. ఇదిగో ఏ మళ్ళీ డార్జిలింగ్ ఏంటే? చూడు దుర్గమ్మ, నీకు మేం ఊటీ వెళ్ళడం ఇష్టం లేదు, అందుకే ఊటీ వెళ్ళొద్దు అన్నావు. అందుకే ఇప్పుడు డార్జిలింగ్కి వెళ్ళొస్తాం. ఎక్కడికి వెళ్ళొద్దు. ఇదంతా మోసం. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారే, అదే ఇది. ఓకేరా, హ్యాపీగా వెళ్ళి ప్రాఫిట్తో రండి. ముందు మామయ్య గారు టికెట్లు తేని. ఇప్పుడే వెళ్తున్నాను బాబు. రండి. పద ఆదిత్య. అత్తయ్య, నోరు మూసుకోవే, నువ్వు నీకో అలా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. ఫ్రెష్ గా డార్జిలింగ్ కి బుక్ చేయండి. అయినది ఒక్కటి నీకు మేము ఊటీకి వెళ్ళడం ఇష్టం లేదు, అందుకే మేము ఊటీ వెళ్ళొద్దన్నాం. అందుకే మేము ఇప్పుడు డార్జిలింగ్ కి వెళ్ళొస్తాం. దుర్గమ్మ అంటే అరుంధతిలో జేజమ్మ అనుకున్నా, కానీ ఇలా బాజమ్మలా మారిపోతుందని ఊహించలేదే. పిన్ని ఏంటి నోరు లెగుస్తోంది? అది కాదే, ఈ మధ్య నీ తెలివితేటలు చంకనాకిపోతున్నాయి. ఏ పని సక్రమంగా చేయట్లేదు. ఒకప్పుడు దుర్గమ్మ అంటే ఎలా ఉండేది? శివంగిలా శివమెత్తేది. హ, ఎదుటి వాళ్ళని దెబ్బ కొట్టడంలో అబ్బా అనిపించేది. ఇప్పుడు అబ్బే అన్నట్టు మారింది. నాలుగు చీరేస్తాను, జాగ్రత్త. ఏంటమ్మా పోలీసు ఇలా దొంగల దాక్కుని వినమంటున్నావు? షూ. నువ్విప్పుడు ఇంట్లో పోలీస్వి కాదు, మా అత్తయ్య మొగుడివి. సైలెంట్ గా చాటు నుంచి విందాం. అత్తయ్య ఈగో హట్టే ఉంటుంది. నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలుసుకోకపోతే మనల్ని ఫుట్బాల్ ఆడేసుకుంటుంది. కరెక్టే. ఉమ్, ఏంటే దుర్గా, నువ్వు ఆవేశపడ్డం తప్ప ఆలోచన లేకుండా మాట్లాడుతున్నావు. ఇదన్న దాంట్లో తప్పే ఉందే. ఏంటి పిన్ని నువ్వు కూడా అలా మాట్లాడతావు? లేకపోతే ఏంటే దుర్గా, దొరక్క గొప్ప మహిమలు గల సన్యాసి, అదే సన్యాసి బైరాగి దొరికాడు. మహిమాన్వితమైన వేరునిచ్చి తులసిని గుప్పెట్లో పెట్టుకోమని నువ్వేం చెప్తే అది వింటుందని చెప్పి ఏదో మంత్రం చెప్పి పంపాడు. నువ్వేం కోరాలి? దాని మొహం చుట్టూ వేరు తిప్పి ఊటీకి గీటీకి వెళ్ళొద్దనాలా, లేక పెట్టా బేడ సర్దుకుని ఇక్కడి నుంచి పో అనాలా? నువ్వు చెప్పింది నిజమే పిన్ని. అది నా గుప్పెట్లోకే వచ్చి నేను చెప్పినట్టే వింది, కానీ నేనే పిచ్చి కోరిక కోరాను. నా కొడుకుని వదిలిపో అని మెడ పెట్టుకుని బయట గెంటేస్తే దరిద్రం వదిలిపోయేది. అందుకే నీ బుర్ర కాస్త రిపేర్కొచ్చింది అనేది. ఛ! ఎంత పనిచేశాను, గొప్ప ఛాన్స్ మిస్ చేసుకున్నాను. ఏదేమైనా ఆ తులసి అంజలీదేవి టైప్ కాదే, సూర్యకాంతం, ఛాయాదేవి, శూర్పణఖ టైపు. అవునత్తయ్యా, దాన్ని ఏం చేయలేకపోయావు. నన్ను కొట్టావు, దాన్ని కొట్టి పంపలేకపోతున్నావు. అంతేనే,
కొంతమందికి కొన్ని గ్రహస్థుల బలం ఉన్నప్పుడు వాళ్ళ టైమే నడుస్తుంది